హలో డ్రామా లవర్స్, వెల్కమ్ టు ద డ్రామా సైట్. మనం మన ఛానల్లో మై డెస్క్ మేట్ అనే చైనీస్ హై స్కూల్ రొమాంటిక్ కామెడీ డ్రామాని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాము. మీలో ఎవరైనా ముందు పార్ట్స్ ని మిస్ అయి ఉంటే లింక్స్ డిస్క్రిప్షన్ లో ఉంచుతాను, లేదంటే మన ఛానల్లోకి వెళ్ళి చూడండి. కింగ్ కాంగ్ కి వాళ్ళ ఇంటి పైన ఉంటున్న 30 ఏళ్ల అంకుల్ ఎవరో కాదు జిన్హానే అని తెలిసిన తర్వాత ఆశ్చర్యపోయి గట్టిగా అరవడం మొదలు పెడుతుంది. ఆ అరుపుకి ఒక్కసారిగా తను భయపడి తనకి తుమ్ములు వచ్చేస్తూ ఉంటాయి. ముందు నుంచే తనకి బాగా జలుబు చేసి ఉంటుంది. అంటే నువ్వే మా ఇంటి పైన ఉంటున్నావా? ఇక పైనుంచి ఇక్కడే ఉంటావా? ఓహో, చాలా బాగుంది. అయితే ఇంతకీ నీకు బాగా జలుబు చేసినట్టు ఉంది కదా, నీకోసం మెడిసిన్ ఏదైనా తీసుకురమ్మంటావా అని అంటే తను ఏమీ అక్కర్లేదని చెప్పేస్తాడు. కానీ ఇంకా కింగ్ కాంగ్ డైజెస్ట్ చేసుకోలేకపోతుంది. జిన్హాన్ వాళ్ళ ఇంటి పైన ఉంటున్నాడు. ఇంకా ప్రతిరోజు తను పైకి వచ్చి తనకి నచ్చింది చేయొచ్చు, తనతో చాలా క్లోజ్ గా ఉండొచ్చని కలలు కనేస్తూ ఉంటుంది. సరే, ఎలాగో పై వరకు వచ్చాను కాబట్టి నువ్వు బరువులు మోయలేవు కదా, అందుకోసం ఈ 2 బకెట్స్ ని నేను లోపల వరకు తీసుకువస్తాను అని చెప్పి లోపల పెట్టడానికి లోపలికి వెళ్తుంది. కానీ హీరో ఏమో ఎంత వద్దని చెప్పినా ఏమి మాత్రం పనులన్నీ తానే చేసేస్తానని, కావస్తే నీ బాత్రూమ్ లోపల కూడా పెట్టేస్తాను పదా అని అంటే వద్దు, ఇక్కడే పెట్టి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, నేను స్నానం చేయాలి అని అంటే వెళ్ళడానికే బుర్ర వెనక్కి తిప్పుతుంది. కానీ ఈ లోపే ముందుకు తిప్పి నేను బాత్రూమ్ లో పెట్టేయమంటావా, ఎలాగో నువ్వు బరువులు మోయలేవు కదా అని అంటే అక్కర్లేదని చెప్పాను కదా, నువ్వు ఇక్కడి నుంచి దయచేయి అని అంటాడు. కానీ హీరోయిన్ కి ఈ ప్లేస్ వదిలి వెళ్ళాలని అస్సలు అనిపించదు. కాబట్టి నీకేదైనా అవసరం ఉంటే నాకు కాల్ చేయని తన ఫోన్ నెంబర్ ని కూడా చెప్తుంది. చెప్పిన తర్వాత మళ్ళీ వెళ్ళాలనుకుంటుంది. బుర్రను మళ్ళీ ఇటువైపు తిప్పేస్తుంది. సరే అయితే ఫోన్ నెంబర్ గుర్తుందా లేదా అని ఒకసారి అడిగితే నాకు గుర్తుంది, నేను బాగా గుర్తు పెట్టుకోగలను అని అంటే మళ్ళీ ఇంకోసారి తిరిగి నీకు ఎప్పుడు కావాలన్నా చెయ్యి, ఎంత రాత్రి అయినా పర్లేదు అని చెప్పి బాగా ఇసుకించేస్తూ ఉంటుంది. కాబట్టి ఒక్కసారిగా హీరోయిన్ కాలర్ పట్టుకొని దాన్ని చిన్న పిల్లి పిల్లను బయటికి తోసేసినట్టు ఇంటి నుంచి బయటికి గెంటేస్తాడు. ఆ తర్వాత డోర్ ని వేసుకొని తను స్నానం చేయడానికి లోపలికి వెళ్ళిపోతాడు. కానీ హీరోయిన్ కి మెడ పట్టుకు బయటికి గెంటేశాడని ఏ మాత్రం ఫీలింగ్ ఉండదు. కానీ జిన్హాన్ మాత్రం వాళ్ళ ఇంటి పైన ఉంటున్నాడని తెలిసిన తర్వాత తను ఇంకా సంతోషం ఆపుకోలేకపోతుంది. లోపలికి వెళ్లిన జిన్హాన్ హీరోయిన్ లానే 2 బకెట్లని ఒకేసారి ఎత్తేద్దాం అనుకుంటాడు. 2 కాదు కదా, కనీసం ఒక్కటి కూడా ఎత్తలేడు. పోన్లే 2 ఎలాగో ఎత్తలేకపోతున్నాను, ఒకటైనా ట్రై చేద్దాంని అదన్నా ఎత్తడానికి ట్రై చేస్తే అసలు లేపడానికి తన చెయ్యి ఇరిగిపోయినట్టు అయిపోతుంది. కాబట్టి దాన్ని ఈడ్చుకుంటూ స్లోగా బాత్రూమ్ వరకు చేరుకుంటాడు. ఇంటికి వెళ్ళిన హీరోయిన్ ఎందుకో కలలు బాగా కనేస్తూ ఉంటుంది. జిన్హాన్ దగ్గరికి వెళ్ళడం, తనతో మాట్లాడడం, తనతో ఇంకా ప్రతిరోజు చాలా టైం స్పెండ్ చేయాలనుకోవడం, ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు అన్నిటిని చేసుకుంటూ ఉంటుంది. నెక్స్ట్ మార్నింగ్ జిన్హాన్ పొద్దున్నే లేచి తన ఇంట్లో ఉన్న సామాన్లు అన్నింటినీ సర్దుకుంటూ చాలా గోల చేస్తూ ఉంటాడు. వాళ్ళ ఇంటి కిందే హీరోయిన్ ఉంటుంది కాబట్టి ఎవడ్రా అది, ఇంత గోల, ఇంత పొద్దున్నే ఎందుకు అంత గోల చేస్తున్నారని అరుస్తూ ఉంటుంది. కానీ కాసేపటికే తనకి గుర్తొస్తుంది, వాళ్ళ ఇంటి పైకి వచ్చిన ఆ 30 ఏళ్ల అంకుల్ జిన్హానే కదా, అంటే తను ఇంత పొద్దున్నే లేచి ఎక్కడికో వెళ్ళాలని రెడీ అవుతున్నట్టున్నాడు. అతని సౌండ్స్ వినబడుతున్నాయంటే ఖచ్చితంగా అతను ఎవరితోనో మాట్లాడుతున్నాడేమో. ఏం మాట్లాడుతున్నాడో, అతను ఏం చేస్తాడో తెలుసుకోవాలని చెప్పి ఒక పెద్ద ట్యూబ్ ని రెడీ చేసుకుంటుంది. ఇంకా అంతే ఇల్లంతా తిరిగేస్తూ తను ఎక్కడికి వెళ్తే అక్కడికి ఆ ట్యూబ్ ని పట్టుకొని వాళ్ళ పేరెంట్స్ ఉన్నారని కూడా చూసుకోకుండా ఇల్లంతా తొక్కేసి వాళ్ళ పేరెంట్స్ మీద కూడా ఎక్కేసి అసలు ఏం చేస్తుందో కూడా తెలియకుండా ఇల్లంతా తిరిగేస్తుంది. వాళ్ళ పేరెంట్స్ ఇద్దరికి ఏమీ అర్థం కాదు. కాసేపటికి హీరోయిన్ చాలా మంచిగా రెడీ అయ్యి గెంతులేసుకుంటూ మరి కొత్త షూస్ ని వేసుకొని కిందకి వెళ్తానని చెప్పి వాళ్ళ పేరెంట్స్ కి చెప్తే ఎందుకు అని అడిగినా ఏమి చెప్పకుండా కిందకి వెళ్తుంది. ఎందుకంటే చాలా సేపటి వరకు హీరో సౌండ్స్ అన్ని ఆగిపోతాయి. కాబట్టి ఖచ్చితంగా హీరో బయటికి వెళ్ళడానికి రెడీ అవుతున్నాడేమో. నేనైతే గేట్ దగ్గర నుంచి ఉంటే తను నన్ను పలకరిస్తాడు కదా, ఆ పలకరింపు కోసం అన్న తిను ఇంత బాగా రెడీ అయ్యి బయట వెయిట్ చేస్తూ ఉంటుంది. కానీ అన్ఫార్చునేట్ గా హీరో బదులు వాళ్ళిద్దరు పేరెంట్స్ వస్తారు. వాళ్ళు వచ్చి రాగానే అదేంటి పొద్దున్నే ఎక్కడికో బయలుదేరావు కానీ ఇంతవరకు ఇక్కడే నుంచున్నావేంటి అని అడిగితే ఏం లేదు నాన్న, నేను ఎక్సర్సైజ్ చేసుకుంటున్నాను, మన బాడీకి ఎక్సర్సైజ్ కావాలి కదా అని కవర్ చేస్తూ ఉంటుంది. సర్లే, ఎలాగో నువ్వు కూడా ఇక్కడే ఉన్నావు కాబట్టి పక్కనే ఉన్న సూపర్ మార్కెట్ కి వెళ్తున్నాము, మా ఇద్దరికన్నా బరువులు నువ్వే బాగా మోస్తావు, కమాన్ మా వెనకాల ఫాలో అయిపోమ్మా అని చెప్పి వాళ్ళిద్దరూ చేతులు పట్టుకొని వెళ్ళిపోతారు. హీరోయిన్ కేమో ఒళ్ళు మండిపోతుంది. నేనేమో వీళ్ళిద్దరికి బరువులు మోసే గాడిదలా కనబడుతున్నానా అని చెప్పి చిరాకు పడుతూనే వాళ్ళిద్దరు వెనకాల ఫాలో అవుతూ వెళ్తుంది. పైనున్న హీరో తను కామ్గా సోఫా మీద కూర్చొని తన పని తను చేసుకుంటున్నాడు. కాబట్టి తన అడుగుజాడలేమి వినబడకపోవడంతోనే హీరోయిన్ తను ఎక్కడికో వెళ్తున్నాడని ఊహించుకొని ఇంత డ్రామా చేస్తుంది. ఇప్పుడు జిన్హాన్ కి వాళ్ళ మమ్మీ కాల్ చేసి నువ్వు కొత్త అపార్ట్మెంట్ లోకి వెళ్ళావు కదా, అక్కడ అంతా బానే ఉందా, నైబర్స్ ఎవరైనా పరిచయం అయ్యారా అని అడుగుతూ నువ్వు ప్రతిరోజు బయట నుంచి తీసుకొచ్చిన ఫుడ్ అయితే తింటున్నావు, అది నీ హెల్త్ కి అంత మంచిది కాదు, నీకు కావస్తే చెప్పు ఒక సర్వెంట్ ని అరేంజ్ చేస్తాను, నీ ఇంట్లోనే ఉంటుంది, నీకు నచ్చిన ప్రతి ఒక్క వంటకాన్ని చేసి పెడుతుంది అని అంటే ఏం అక్కర్లేదమ్మా, నాకు వండుకోవడం వచ్చు, అయినా ఒక సర్వెంట్ అంటే తను మన ఇంట్లోనే ఉంటుందంటే నాకు అస్సలు నచ్చదు, అలాగా మన ఇల్లంతా తిరుగుతుంది, నాకేమో చిరాకు వచ్చేస్తుంది, కాబట్టి నాకు ఏదైనా ఆకలిస్తే నేనే వండుకుంటాను, నేను కుకింగ్ కూడా నేర్చుకుంటున్నాను అని అంటాడు. సరే అయితే నువ్వే వండుకొని మంచిగా తిను, ప్రతిరోజు బయట ఫుడ్స్ తినద్దు, హెల్త్ పాడైపోతుంది, బాగా చదువుకో, బాగా ఉండు, హెల్తీగా ఉండు అని కాల్ కట్ చేస్తుంది వాళ్ళ మమ్మీ.
నెక్స్ట్ సీన్ లో షాపింగ్ మాల్ లోకి చేరుకున్న వాళ్ళ మమ్మీ డాడీ ఇంకా చేతులు వదలకుండా వాళ్ళిద్దరికి కావాల్సిన సామాన్లన్నింటినీ కొనుక్కుందాం అనుకుంటారు. మన హీరోయిన్ కి ఏం పని, అక్కడ ఉన్న జిన్హాన్ యొక్క పోస్టర్స్ అన్నిటిని చూస్తూ మురిసిపోతూ ఉంటుంది. ఈమె ప్రతిసారి వాళ్ళ పేరెంట్స్ షాపింగ్ మాల్ కి రమ్మని బలవంత పెడితే ఏదోలే ఈ పోస్టర్స్ అన్న చూడ్డానికి దొరుకుతాయి కదా అని చెప్పి కాదనకుండా వస్తుంది. కింగ్ కాంగ్ వాళ్ళ ఫ్యామిలీ మరీ రిచ్ కాదు, మరీ పూర్ కూడా కాదు, వాళ్ళు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కాబట్టి ఇప్పుడు ఒక స్పెషల్ డిస్కౌంట్ ఉంది ఈ సూపర్ మార్కెట్ లో అని తెలుసుకొని ఇక్కడికి వస్తారు. ఒక్కొక్క డిస్కౌంట్ గురించి చెప్తూ వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీని కరిగిచ్చేస్తూ షాపింగ్ మాల్ మొత్తాన్ని ఆ బుట్టలో వేసేసుకుందాం అనుకుంటుంది. ఫస్ట్ మిల్క్ బాటిల్స్ ఏమండి బై 1 get 1 ఫ్రీ అండి అని అనగానే వాళ్ళ హస్బెండ్ వెంటనే వేసేయమని కింగ్ కాంగ్ కి చెప్తాడు. ఆ తర్వాత ఆపిల్స్ మీద 20% డిస్కౌంట్ అండి అని అనగానే అవి కూడా వేసేయమంటాడు. ఇప్పుడు పోర్క్ మాత్రం కొంచెం ఎక్స్పెన్సివ్ గా ఉంది అని అంటే ఎక్స్పెన్సివ్ అయితే ఏంటి నేను పెట్టలేనా, నీ కోసం ఆ మాత్రం చేయలేనా అని చెప్పి వరుస పెట్టి అన్ని సామాన్లు వేయించేస్తూ ఉంటుంది వాళ్ళ మమ్మీ. కానీ కింగ్ కాంగ్ కి మాత్రమే తన బాధ తెలుసు. వీళ్ళ పేరెంట్స్ ఇన్ని చేసినా సరే తన కోసమే చేస్తున్నారన్న విషయం తెలుసు, కానీ వెళ్ళేటప్పుడు అన్ని సామాన్లు కింగ్ కాంగ్స్ అయితే మోయిస్తారు. అందుకే నాన్న ఇన్ని కొన్నారు, నేను ఒకటి అడుగుతాను నా కోసం కూడా అది కొంటారా అని అంటే ఎందుకు కొన్నామా, నీకేం కావాలో చెప్పు అని అంటే నా కోసం డాగ్ ఫుడ్ ని కొనండి నాన్న అని అడుగుతుంది. డాగ్ ఫుడ్ అమ్మా ఇంట్లో కుక్క లేదు కదమ్మా అని అంటే నేనున్నాను కదా నాన్న, నాతో అన్ని పనులు చేయించుకుంటున్నారు, ఇంకేంటి వాచ్మ్యాన్ లాగా ఇంటి ముందు కూర్చోబెట్టండి, ఆ పని కూడా చేస్తాను స్కూల్ మానేసి అని చెప్పి అని అంటే వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు మురిసిపోతారు. నా బంగారు కూతురు మా ఇంటికి వాచ్మ్యాన్ లా కూడా ఉందాం అనుకుంటుందంట, చూడు ఎంత మంచి బంగారు తల్లిని కన్నావో మనం, రేపటి నుంచి నీకు ఆ పని కూడా చెప్పేస్తాంలే అని చెప్పి వాళ్ళిద్దరు నెక్స్ట్ షాపింగ్ ని కంటిన్యూ చేస్తారు. అదే టైం కి హీరోకి వాళ్ళ మమ్మీ ఇప్పుడే కాల్ చేసి తనని తానే ఫుడ్ వండుకోమని ఉంటుంది కాబట్టి కొన్ని సామాన్లు కొనుక్కోవడానికి ఇదే షాపింగ్ మాల్ కి వస్తాడు. హీరోయిన్ వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు ఇప్పుడు బియ్యం కొనుక్కోవడానికి ఒక పెద్ద లైన్ లో నుంచుంటారు. మనిషికి ఒక్క బియ్యం బస్తానే ఇస్తారు కాబట్టి వీళ్ళు ముగ్గురు ఉన్నారు కాబట్టి 3 బస్తాలు వస్తాయని చెప్పి ఏవేవో క్యాలిక్యులేషన్లు వేసుకుంటారు. ఎందుకంటే ఇది నేచురల్ రైస్, ఈ రైస్ యొక్క కాస్ట్ తక్కువ కాబట్టి అందరూ ఈ రైస్ ని కొనుక్కోవడానికి ఎగపడతారు. అందుకోసమే వీళ్ళు కేవలం మనిషికి ఒక బ్యాగ్ ని మాత్రమే ఇస్తామని ముందే రాసేస్తారు. అలా అయితే నేచురల్ రైస్ ఎక్కువ మంది ఎక్కువ ఫ్యామిలీస్ కి రైస్ దొరికితే అందరూ హెల్దీగా ఉంటారని వీళ్ళ కంపెనీ ఆలోచిస్తుంది అంతే. వీళ్ళ పేరెంట్స్ ఇద్దరు ఇప్పుడు మనం ముగ్గురం ఉన్నాం కాబట్టి 3 బస్తాలు దొరుకుతాయి, పోన్లే మన కూతురు ఉంది కదా 2 మోసేస్తుందిలే అని చెప్పి హీరోయిన్ వైపు చూసి 2 మొయ్యగలవాని అంటే ఏం చేస్తాను మోస్తాను, చిన్నప్పటి నుంచి నన్ను పెంచారు కదా పెంచిన పాపాని కన్నా మొయ్యకుండా ఎక్కడికి పోతాను అని చెప్పి చిరాక్ మొహం పెడుతుంది. మళ్ళీ అదే టైం కి ఆమె కళ్ళల్లో వెలుగు మొదలవుతుంది. ఎందుకంటే ఈ లోపే హీరో అక్కడికి వచ్చాడన్న విషయం తెలుసుకొని వెంటనే ఆ బుట్ట ఆ బాస్కెట్ ని కూడా తీసుకొని దూసుకెళ్ళిపోతుంది హీరో దగ్గరికి. చాలా స్పీడ్ గా అతని దగ్గరికి వెళ్ళి హాయ్ నువ్వు కూడా ఇక్కడికే వచ్చావా, నేను కూడా ఇక్కడికే వచ్చాను, నువ్వు ఏం కొనుక్కోవాలనుకుంటున్నావు, ఏంటి ఐస్ జాలియా, అవి చిన్నపిల్లలు తింటారు కదా నువ్వు కూడా ఇలాంటివి తింటావా అని అడుగుతూ తన్ని బాగా ఇబ్బంది పెట్టేస్తుంది. అవంటే తనకి చాలా ఇష్టం, కానీ అవి చిన్నపిల్లలు మాత్రమే తింటారని తెలుసుకొని వెంటనే ఇవేం నాకు అక్కర్లేదు, ఊరికే తీసాను బ్లూ కలర్ లో ఉన్నాయి కదా చూద్దాం అనుకుంటున్నాను అని చెప్పి వెంటనే ఆ కవర్ ని పక్కకి ఇసిరేస్తాడు. కానీ తన మనసు మాత్రం ఆ ఐస్ జాలీని కొనుక్కోవాలని ఉంటుంది కాబట్టి హీరోయిన్ కి కనబడకుండా ఒక ప్యాకెట్ ని వేసేసుకుంటాడు. తన ఫేవరెట్ యాక్టర్ ఏది కొనుక్కుంటే తను కూడా అదే కొనుక్కుందాం అనుకొని జిన్హాన్ ఏదైతే వేసుకుంటున్నాడో ప్రతి ఒక్కటి మిస్ చేయకుండా ప్రతి ఒక్క ఐటమ్ ని కూడా తన బాస్కెట్ లో వేసుకొని తన వెనకాలే ఫాలో అవుతూ ఉంటుంది. ఈ లోపే వాళ్ళ పేరెంట్స్ ఇద్దరి యొక్క ఛాన్స్ వస్తుంది. వాళ్ళు బియ్యం బస్తాల్ని కొనుక్కొని క్యాష్ కౌంటర్ దగ్గర రెడీగా ఉంటారు. ఈ లోపే కింగ్ కాంగ్ మిస్సింగ్ అని గమనిస్తారు. తీరా పక్కకు చూస్తే కింగ్ కాంగ్ ఒక అబ్బాయితో నుంచోవడం చూసి వాళ్ళిద్దరూ ఆశ్చర్యపోతారు. ఇంకొక వైపు హీరోయిన్ కంప్లీట్ గా అసలు తను వాళ్ళ పేరెంట్స్ తో వచ్చిందన్న విషయాన్ని మర్చిపోయి జిన్హాన్ పక్కనే నుంచొని నీకేదన్నా హెల్ప్ కావస్తే చెప్పు, వెళ్ళేటప్పుడు ఈ సామాన్లు అన్నిటిని నన్ను మోయమంటావా, నేను ఏదన్నా మోసేయగలను, ఎంత బరువన్నా మోయగలను అని చెప్పి అంటూ ఉంటే సరే అయితే నువ్వు మోస్తానంటే నేను కాదంటానా అని చెప్పి ఈ క్యాష్ కౌంటర్ దగ్గర బిల్లింగ్ అంతా అయిపోయేంత వరకు నా పక్కనే నుంచో, అయిపోయేసరికి మన ఇద్దరం కలిసే వెళ్దామని అంటాడు. కానీ ఈ లోపే వాళ్ళ మమ్మీ కింగ్ కాంగ్ ఏంటే వాడితో ఉన్నావు, అసలు మేము ఉన్నానన్న విషయం మర్చిపోయావా అని అడగగానే హీరోయిన్ షాక్ అయిపోతుంది. ఓ నేను వాళ్ళతో వచ్చాను కదా అసలు విషయమే మర్చిపోయానని చెప్పి వెంటనే హీరోకి ఆ విషయం చెప్పి ఒకసారి పక్కకు వెళ్ళొస్తాను వాళ్ళు మా పేరెంట్స్ అని తను పక్కకు వెళ్తుంది. వెళ్ళంగానే కింగ్ కాంగ్ ని ఆ అబ్బాయి ఎవరే చెప్పు, నీ బాయ్ ఫ్రెండా లేదంటే మీ క్లాస్మేట్ అని అడిగితే తను మా క్లాస్మేట్ అంతే, నా మామూలు ఫ్రెండ్ అని చెప్పి ఏదో ఒకలాగా కవర్ చేస్తుంది. కానీ ప్రస్తుతానికి నేను అతనితోనే వెళ్ళాలనుకుంటున్నాను, నాకు చిన్న పని ఉంది కాబట్టి మీరే ఈ సామాన్లన్నింటినీ మోసేసుకోండి అని చెప్పి మళ్ళీ జిన్హాన్ దగ్గరికి వచ్చేస్తూ ఉంటుంది. ఈ లోపే జిన్హాన్ కి షార్క్ కాల్ చేసి సరుకులు మోసుకురావాలా నన్ను రమ్మంటావా చెప్పు అని అంటే వద్దు, ఆల్రెడీ ఈ సామాన్లన్నింటినీ మోయడానికి నాకు ఒకరు దొరికేశారని అంటూ హీరోయిన్ వైపే చూస్తూ ఉంటాడు. అలాగా జిన్హాన్ పనిని మొత్తం హీరోయిన్ చేత చేయించుకుంటాడు. కానీ హీరోయిన్ అసలు అది పనిలాగే ఫీల్ అవదు, సరదాగా సంతోషంగా తనతో నడవాలనుకుంటుంది. అసలు తన చేతిలో ఉన్నవి 2 బరువైన బ్యాగ్స్ అన్న విషయాన్నే మర్చిపోయి 2 స్పాంజ్ ముక్కలు ఉన్నట్టు ఎగురుకుంటూ హీరోతో మాట్లాడుతూ వెళ్తూ ఉంటుంది. అదే టైంకి హీరోకి మళ్ళీ తుమ్ములు వస్తాయి. ఖచ్చితంగా అతనికి బాగా జలుబు చేసి ఉంటుందేమో అనుకొని
వాళ్ళ ఇంట్లోకి దూసుకు వెళ్ళిపోయి కోల్డ్ మెడిసిన్ కోసం అన్ని ర్యాక్స్ ని ఎతికేస్తూ ఉంటుంది. కానీ ఏ కపోర్ట్ లోని ఎక్కడ అది దొరకకపోయేసరికి వాళ్ళ పేరెంట్స్ ని అడిగితే అది ఎక్కడ ఉంటుందో చూపిస్తారు. ఆ ఫస్ట్ ఎయిడ్ కిట్ ని ఓపెన్ చేసి ఆ కోల్డ్ మెడిసిన్ ని పట్టుకొని మళ్ళీ వాళ్ళ పేరెంట్స్ కి తన ఫ్రెండ్ కి ఒంట్లో బాగోలేదు, నేను కాసేపట్లో వచ్చేస్తానని బాయ్ చెప్పి కంగారుగా వెళ్ళిపోతుంది. ఆయనేమో జిన్హాన్ తన కుకింగ్ స్కిల్స్ ని ప్రదర్శిస్తాడు. ఒక్క గుడ్డుని పగలు కొట్టడానికి నానా కష్టాలు పడతాడు. చివరికి పగలు కొట్టి ఒక ఆమ్లెట్ ని వేసుకుందాం అనుకుంటాడు. అలాగా పాన్ మీద ఆ బౌల్లో ఉన్న మిక్స్చర్ ని మొత్తం వేసేసరికి కరెక్ట్ గా కాలింగ్ బెల్ మోగుతుంది. తాను ఇప్పటికీ ఉల్లిపాయలు కట్ చేయాలి, ఇంకా చాలా పనులు ఉన్నాయి, ఎవరు వచ్చారా అని చెప్పి డోర్ ఓపెన్ చేసి చూస్తే జిన్హాన్ కుకింగ్ చేస్తున్నాడు. అది కూడా తను ఆ కుకింగ్ డ్రెస్ ని వేసుకున్నాడు అని తెలిసిన తర్వాత తను చూడడానికి భలే ఉన్నాడే, మెరిసిపోతున్నాడు, అచ్చం హీరోలానే ఉన్నాడు, ఎంతైనా హీరోనే కదా, నా కలలు రాకుమారుడు ఇలానే ఉండాలి అని చెప్పి ఎన్నెన్నో థాట్స్ తన బ్రెయిన్ లో తిరిగేస్తూ ఉంటాయి. సరే ఇంతకీ ఇక్కడికి ఎందుకు వచ్చావో చెప్పు, నేను వంట వండుకుంటున్నాను, నాకు చాలా పనులున్నాయని అంటే, ఇదిగో నేను నీకోసం మెడిసిన్ తీసుకొచ్చాను, ఈ మధ్య కాలంలో నువ్వు బాగా తుమ్ముతున్నావు, ఖచ్చితంగా నీ ఒంట్లో బాగాలేదేమో అనుకొని కాఫ్, ఫీవర్, కోల్డ్ అన్నిటికీ ఒకే మెడిసిన్ అయినా ఈ పవర్ఫుల్ మెడిసిన్ ని తీసుకొచ్చాను, ఇదిగో ఇది వేసుకో అని చెప్పి ఇస్తుంది. ఈ లోపే జిన్హాన్ కంగారుగా లోపలికి పరిగెత్తేస్తాడు. ఏం జరిగిందా అని చెప్పి తన వెనకాలే వస్తూ ఉంటుంది. అప్పుడే తెలుస్తుంది జిన్హాన్ వేసిన ఆమ్లెట్ మాడిపోతుంది. ఇప్పటికే చాలాసేపు అయి ఉంటుంది కాబట్టి మాడిపోతుంది. అంత వేడి పాన్ని పట్టుకునేసరికి తన చేయి కూడా కాలిపోతుంది. హీరోయిన్ ఇది చూసి తన కష్టాల్ని, బాధల్ని అన్నిటినీ పంచుకుందాం అనుకుంటుంది. నీ కుకింగ్ రాదా అని అడిగితే నా కుకింగ్ అస్సలు రాదని హీరో చెప్తాడు. పోన్లే నీ కోసం ఇవాళైతే నేను హెల్ప్ చేస్తాను, నువ్వేం వేయాలనుకుంటున్నావు అని అడిగితే ఆనియన్ ఆమ్లెట్ అని అంటాడు. అంతే కదా, అది చాలా సింపుల్, నేను చేసి పెడతాను అని అంటే నీ కుకింగ్ వచ్చా అని అడుగుతాడు. వచ్చానా, నేను కుకింగ్ ఎరగతీస్తాను, చిన్నప్పటి నుంచి మా పేరెంట్స్ నన్ను కుకింగ్ నేర్చుకోమని అన్నీ నేర్చుకోమని బలవంత పెట్టారు కాబట్టి ఇప్పుడు నేను అన్నిట్లో చాలా టాలెంటెడ్ ఎక్సెప్ట్ స్టడీస్లో అని అంటుంది. పర్లేదులే చదువు పక్కన పెడితే ఇవన్నీ కూడా కావాలి కదా మనం బ్రతకాలి అని చెప్పి అని అంటే, సరే అయితే నా కోసం ఆనియన్ ఆమ్లెట్ వెయ్యి అని హీరో అనగానే, నువ్వు అడిగితే నేను వేయకుండా ఉంటానా అని చెప్పి వెంటనే ఆనియన్స్ ని కట్ చేయడానికి ఒక నైఫ్ ని తీసుకొని చక్కా కట్ చేసేస్తూ ఉంటుంది. నువ్వు ఇంత స్పీడ్ గా ఎలా కట్ చేయగలుగుతున్నావు, ఒక ఆనియన్ ని కట్ చేయడానికి నాకు ఒక అరగంట పడుతుంది అని హీరో అనగానే, నాకైతే చాలా అలవాటు కాబట్టి నేను ఇంత స్పీడ్ గా కట్ చేయగలను, చూడు అని చెప్పి ఒకదాని తర్వాత ఒకటి చాలా స్పీడ్ గా చాప్ చేసేస్తూ ఉంటుంది. సరే అయితే నువ్వు ఇప్పుడు ట్రై చేయి, అలాగో నేను ఒక ఆనియన్ ని కట్ చేశాను కాబట్టి మిగతా సగాన్ని నువ్వు కట్ చేయి, అలా నీకు కూడా మెల్లమెల్లగా అర్థమవుతుంది, అలవాటు అవుతుంది అని అంటే, సరే అయితే నేను కట్ చేస్తాను ఆగు అని చెప్పి తన చేతిలోనే నైఫ్ ని తీసుకుంటాడు. కానీ ఒక్కసారి చాప్ చేస్తాడు అంతే. ఇంకా అంతే, ఒక ముక్క ఇటువైపు ఒక ముక్క అటువైపు, సరిగ్గా కట్ చేయడం రాక అటు ఇటు కట్ చేస్తాడు, అన్ని ఎగిరిపోతూ ఉంటాయి. తన కళ్ళ మట్టి నీళ్లు కూడా వచ్చేస్తూ ఉంటాయి. ఆనియన్ కట్ చేస్తే కళ్ళు మండుతాయి కదా, సో అదే చేయని పట్టుకొని తన కళ్ళని తుడుచుకుందాం అనుకుంటాడు. కానీ ఈ లోపే హీరోయిన్, వద్దు నువ్వు ఈ చేయి పెట్టావంటే ఖచ్చితంగా ఇంకా మండిపోతుందని వెంటనే ఒక టిష్యూ తీసుకొని ఏమాత్రం ఆలోచించకుండా తన కళ్ళని తుడుద్దాం అనుకుంటుంది. కానీ తను కేవలం వచ్చిన పని మాత్రమే చూసుకోవాలని అర్థం చేసుకున్న తర్వాత ఆ టిష్యూని పక్కన పెట్టి తనని తానే తుడుచుకోమని అంటుంది. పర్లేదులే నువ్వు సరిగ్గానే కట్ చేసావు, నీకే అలవాటు అవుతుంది, ప్రస్తుతానికి నీకు బాగా ఆకలేస్తూ ఉండొచ్చు కాబట్టి నేనే కట్ చేస్తాను, ఆనియన్ లెంతే ఎప్పుడు మిస్బిహేవ్ చేస్తాయి, మన కళ్ళ మట నీళ్ళు తెప్పించేస్తాయి అని చెప్పి జిన్హాన్ అడిగిన ఆ ఉక్కిరిని చేసేస్తుంది. చేసిన తర్వాత ఒక ప్లేట్ లోకి సర్వ్ చేసి, చూడు ఇది మాత్రమే తింటావా, రైస్ ఏదైనా వండమంటావా అని అంటే, నాకు ఇంకేమీ అక్కర్లేదు, చేసినందుకు చాలా థ్యాంక్స్ అని అంటే, థ్యాంక్స్ నువ్వు నాకు అవన్నీ చెప్పక్కర్లేదు, నేను నీ ఫ్యాన్ గర్ల్ని, నీకోసం ఏం హెల్ప్ అన్నా చేయడానికి నేను ఏ టైంలో ఉన్నా నీ దగ్గరికి రావడానికి రెడీగా ఉంటాను అని అంటుంది. వచ్చిన పని అయితే అయిపోయింది, కానీ హీరోయిన్ కి మాత్రం ఇంటికి వెళ్లే మనసు అయితే రాదు. హీరోతో ఇంకాస్త టైం స్పెండ్ చేయాలని ఉంటుంది కాబట్టి వెంటనే బుర్ర తిప్పేసి ఇంకేదైనా హెల్ప్ కావస్తే చెప్పు అని అంటే, పోయినసారి లాగా మెడపట్టి బయటికి ఈడ్చి గెంటేసేలా కాకుండా మంచిగా ప్రేమగా మాట్లాడుతూ ఉంటాడు. ఇప్పటికైతే ఇది చాలు, పద నేను నిన్ను డోర్ వరకు డ్రాప్ చేస్తాను అని చెప్పి తను వెళ్తున్నప్పుడు తను వెనకాలే వచ్చి డోర్ ని కూడా లాక్ చేసుకోవడానికి అక్కడి వరకు వస్తాడు. ఇంకా అంతే, హీరోయిన్ కి తన జీవితంలోనే ఇదే ఒక బెస్ట్ అండ్ మెమొరబుల్ డే గా నిలిచిపోద్ది అని చెప్పి హ్యాపీగా తన ఇంటికి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత హీరోయిన్ చేసిన ఆ రెసిపీ ఎలా ఉందో టేస్ట్ చేద్దామని చెప్పి ఆ బౌల్ దగ్గరికి వచ్చి దాని వైపే చూస్తూ ఉంటాడు. ఈ పాయింట్ లో అయితే హీరోకి నిజంగానే హీరోయిన్ పై ఒక చిన్న ఇంప్రెషన్ అయితే క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ మార్నింగ్ ఒక డ్రామా జరుగుతూ ఉంటుంది కాబట్టి అవకాశాలు వస్తాయేమో అని చెప్పి కొంతమంది అమ్మాయిలు గేట్ ముందు నుంచుంటారు. అదే టైంకి అసిస్టెంట్ డైరెక్టర్ అక్కడికి వచ్చి మీలో ఎంతమంది పని మనిషి క్యారెక్టర్ చేయడానికి రెడీగా ఉన్నారని అంటే వెంటనే అక్కడున్న లీలా చెయ్యెత్తుతుంది. అవును, లీలా కూడా ఒక యాక్టర్ అవుదాం అనుకుంటుంది, అందుకోసమే ఇప్పుడు ఎలాంటి చిన్న రోల్ ప్లే చేయడానికన్నా రెడీగా ఉంటుంది. ఆ తర్వాత తన్ని కాస్ట్యూమ్ రూమ్ కి తీసుకువెళ్లి పని మనిషి గెటప్ కరెక్ట్ గా ఎలా ఉండాలో అని చెప్పి అన్ని విషయాలు చెప్తారు. అక్కడికి వెళ్ళి ఎలా యాక్ట్ చేయాలి, మీ రోల్ చాలా చిన్నగా ఉంటుంది, హీరో ఇంకా విలన్ పక్కన నుంచి చూడమే మీ పని అయి ఉంటుంది అని చెప్పి ఆ అసిస్టెంట్ డైరెక్టర్ వీళ్ళందరితో కొంచెం రూడ్ గా మాట్లాడతారు. తను ఫీల్ అయినా పర్లేదు, కానీ తనకి క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ అనుకుంటుంది కాబట్టి నోరు మూసుకొని ఉంటుంది. నెక్స్ట్ సీన్ లో మనకి గ్రీన్ స్క్రీన్ ని చూపిస్తారు. ప్రస్తుతం ఈ ప్లేస్ లోనే ఒక సీన్ అయితే షూట్ చేద్దాం అనుకుంటారు. వీళ్ళు వేస్తున్న ఈ డ్రామాలో హీరో ఎవరో కాదు, మన డ్రామా యొక్క హీరోనే జిన్హాన్ అయి ఉంటాడు.
అసలే లీలాకి ముందు నుంచి జిన్హాన్ అంటే జెలస్ ఇంకా పడదు. అలాంటిది ఇప్పుడు తను మెయిన్ క్యారెక్టర్ చేస్తూ ఈమె పని మనిషి క్యారెక్టర్ చేస్తే అవమానంగా ఫీల్ అవుతూ ఉంటుంది. కాకపోతే మొహం కప్పుకునే ప్రయత్నం చేస్తుంది, కానీ ఎంతసేపు అని తను మాత్రం మొహం కప్పుకుంటానని తనకు తర్వాత అర్థమవుతుందో ఏమో వెంటనే ఆ చెయ్యను కూడా తీసేస్తుంది. ఇక్కడే మనకి ఈ డ్రామా యొక్క ఇంకొక ఇంపార్టెంట్ క్యారెక్టర్ ని ఇంట్రడ్యూస్ చేస్తారు. ఇతని పేరు జియాంగ్ చెంగ్. ఇంకా ఇతనికి 20 ఏళ్ళు. ఇతను కూడా చైనాలో ఒక లీడింగ్ యాక్టర్ అయి ఉంటాడు. కానీ హీరో తర్వాత ఎవరైనా సరే ఇప్పుడు కూడా హీరో ఇంకా ఇతను కలిసి ద అన్టేమ్డ్ లాంటి ఒక మంచి చైనీస్ డ్రామా షూటింగ్ చేస్తూ ఉంటారు. వీళ్ళిద్దరికి అయితే అస్సలు పడదు. ఇద్దరు ఎప్పుడు గొడవ పడుతూ కొట్టుకుంటూనే ఉంటారు. కానీ ప్రస్తుతం వీళ్ళ క్యారెక్టర్స్ అయితే వాళ్ళ బిహేవియర్ కి ఆపోజిట్ గా ఉంటుంది. వీళ్ళిద్దరు ప్రస్తుతం ఇద్దరు బ్రదర్స్ క్యారెక్టర్స్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి డైరెక్టర్ వీళ్ళిద్దరిని కూల్ చేసి క్యారెక్టర్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి వీళ్ళ సీన్ ఎలా ఉండబోతుంది అన్న విషయాలన్నింటినీ చెప్తాడు. కానీ కరెక్ట్ టైంకి మళ్ళీ మీడియా వాళ్ళు వీళ్ళ షూటింగ్ లొకేషన్ ని తెలుసుకుని ఒక డ్రోన్ ని పంపించి అన్అఫీషియల్ గా వీళ్ళ షూటింగ్ సైట్ ఇంకా వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళ సీన్ ఎలా ఉండబోతుంది అన్న వాటన్నిటిని రివీల్ చేసేద్దాం అనుకుంటారు. ఆ డ్రోన్ చాలా పైకి ఉంటుంది కాబట్టి వాళ్ళతో దాన్ని అంత ఈజీగా పట్టుకోలేరు. అందుకే వీళ్ళందరి దగ్గర ఉన్న ఇంకొక డ్రోన్ ని హీరో ఇప్పుడు ఆపరేట్ చేస్తూ ఉంటాడు. ఆ డ్రోన్ ని అంటే హీరో యొక్క డ్రోన్ ని పైకి ఎగరేస్తూ అసలు ఎవరు ఇంకొక డ్రోన్ ని ఆపరేట్ చేస్తున్నారన్న విషయాన్ని తెలుసుకొని సెక్యూరిటీ గార్డ్స్ అందరికీ ఆ ప్లేస్ చెప్పి వెంటనే వాడిని పట్టుకోమని చెప్తాడు. అలాగా ఆ మీడియా వాడు కూడా దొరికిపోయిన తర్వాత వీళ్ళకి ఇంక ఎటువంటి అడ్డంకులు ఉండవు. కాబట్టి డ్రామా యొక్క ఫస్ట్ సీన్ ని షూట్ చేస్తారు. జిన్హాన్ వెనక ఒక ఇద్దరు పని మనుషులు, జియాంగ్ చెంగ్ వెనకాల ఇంకొక ఇద్దరు పని మనుషులు నుంచుంటారు. కానీ కరెక్ట్ గా అదే టైంకి ఎందుకో హీరో వెంటనే అసిస్టెంట్ డైరెక్టర్ ని పిలిపించి నాకైతే ఈ పని మనుషులు నా చుట్టూ ఉండడం ఇష్టం లేదు, వీళ్ళని ఫ్రేమ్ నుంచి తప్పించేయండి అని చెప్తాడు. కాకపోతే చెవిలో చెప్తాడు కాబట్టి ఆ అమ్మాయిలందరికీ అసలు ఏం జరిగిందన్న విషయం తెలియదు. మరి ముఖ్యంగా లీలా అయితే బాగా కన్ఫ్యూజ్డ్ గా ఉంటుంది. అసలు ఏం జరిగి ఉంటుంది, నా మీద ఉన్న పగతోనే తిని ఇలా చేశాడని రగిలిపోతూ ఉంటుంది. సో సీన్ అయితే స్టార్ట్ అవుతుంది. ప్రస్తుతం ఇప్పుడు జియాంగ్ చెంగ్ ఈ డ్రామాలో ఒక దొంగతనం చేస్తాడు. కాబట్టి వాళ్ళ అన్నయ్యగా జిన్హాన్ అతన్ని శిక్షిస్తూ అసలు నువ్వు ఎందుకు ఆ దొంగతనాన్ని చేశావు, నీకు అవసరం ఏమొచ్చింది, నీకు ఏది కావాలన్నా నన్ను అడగచ్చు కదా, నేను నీకు ఏదైనా ఇవ్వడానికి రెడీగా ఉన్నానని అంటే నాకు అవసరం వచ్చింది కాబట్టి దొంగలించాను, ఇంక నుంచి నా గురించి నువ్వేం పట్టించుకోవద్దని జియాంగ్ చెంగ్ చెప్తాడు. ఈ మాటలకి మరో క్షణానికి జిన్హాన్ కి గుండె ఆగిపోతుంది. అతనికి చెస్ట్ లో పెయిన్ వచ్చేస్తూ ఉంటుంది. ఇంక అన్నయ్యని కూడా లెక్క చేయవా అని చాలా ఎమోషనల్ అయ్యేసరికి జియాంగ్ చెంగ్ ఒక మ్యాజిక్ చేస్తాడు. వెంటనే అతని చేతిలోకి ఒక బాక్స్ వస్తుంది. తీరా చూస్తే ఒక అసిస్టెంట్ డైరెక్టర్ పరిగెత్తుకొని వచ్చి అతని చేతిలో ఒక బాక్స్ పెడతాడు. ఆ తర్వాత జిన్హాన్ అసలు ఈ డబ్బాలో ఏముంది అని అడిగితే దీనిలో ఏముందో నువ్వే నీ కళ్ళతో స్వయంగా చూడాలి, నువ్వే నీ చేతులతో స్వయంగా ఓపెన్ చేయాలి అని అంటాడు. దాంతోపాటు నువ్వు ఒక్కసారి ఈ డబ్బాని ఓపెన్ చేసి దానిలో ఉన్న ఆబ్జెక్ట్ని ఉపయోగించుకున్నావంటే నువ్వు ఇంకా జీవితాంతం అమరుడు అయిపోవచ్చు, నీకు చావే ఉండదని అంటాడు. చాలా ఎక్స్పెక్టేషన్స్తో జిన్హాన్ వెంటనే ఆ డబ్బాని ఓపెన్ చేసి చూస్తే చివరికి ఆ డబ్బాలో ఒక బాత్ ఉంటుంది. వెంటనే భయపడి ఆ డబ్బాని మూసేస్తాడు. ఇప్పటి వరకు జరిగిందైతే ఒక సీన్, ఫస్ట్ సీన్ కంప్లీట్ అవుతుంది. కానీ డైరెక్టర్ ఎందుకో సాటిస్ఫై అవడు. ఎందుకంటే జిన్హాన్ లాస్ట్ కి ఆ డబ్బాలో ఉన్న బాతుని ఎత్తి దాన్ని పట్టుకొని దానికో ముద్దు పెట్టాలి. అక్కడికి సీన్ కట్ అవుతుంది. కానీ జిన్హాన్ ఏం చేశాడు, బాతును చూడంగానే డోర్ ని క్లోజ్ చేసేసి భయపడి 2 అడుగులు వెనక్కి వేశాడు. కాబట్టి డైరెక్టర్ ఈ సీన్ కి సాటిస్ఫై అవ్వడు. మళ్ళీ లాస్ట్ పార్ట్ ని ఇంకొకసారి షూటింగ్ చేద్దాం అనుకుంటాడు. కానీ హీరోకి పిచ్చి లెగుస్తుంది. అసలు మీరు ఏం వాగుతున్నారు, కొంచెమన్నా కామన్ సెన్స్ ఉందా, ఇదక్కడి ప్లాట్ ట్విస్ట్ రా బాబు అని అంటాడు. అసలు ఇలాంటి ఒక దరిద్రమైన సీన్ ని నేను ఎప్పుడు చూడలేదు. ఏ చైనీస్ డ్రామాలో ఉన్నా ఆ డబ్బా లోపల ఏదో ఒక మ్యాజికల్ స్టోన్ ఉంటే ఆ మ్యాజికల్ స్టోన్ ని నేను ఎత్తితే నాకు ఆ పవర్స్ వస్తాయి, ఆ తర్వాత నేను ఇమ్మోర్టల్ అవుతాను. అలాంటిది ఒక బాతుని పెట్టడం ఏంటి అని అడిగితే వెంటనే జియాంగ్ చెంగ్ అవును కావాలని నేను ఒక డక్ ని పెట్టించాను, ఇలా పెట్టామంటే మన స్టోరీ కొంచెం కొత్తగా ఉంటుంది, ఆడియన్స్ కి కొత్త ఫీల్ వచ్చేలా చేస్తుంది, అందుకే రైటర్ కి చెప్పి కావాలని ప్లాట్ ని మార్పించేశానని అంటాడు. నిజానికి జియాంగ్ చెంగ్ కి జిన్హాన్ అంటే ముందు నుంచే పడదు. జిన్హాన్ కి డక్స్ అంటే భయం అన్న విషయం కూడా అతనికి తెలుసు. కాబట్టి కావాలని అందరి ముందు అతన్ని అవమానిద్దామని చెప్పి ఇలా చేస్తాడు. కానీ జిన్హాన్ మాత్రం తనకి డక్స్ అంటే భయమే లేదని మళ్ళీ కవర్ చేసుకోవడానికి కవరింగ్ ఏదేదో వాగేస్తూ ఉంటాడు. కానీ అందరికీ తెలుసు అక్కడ జిన్హాన్ కి డక్స్ అంటే భయం అని. కానీ సీన్ చేయాలి కాబట్టి ఇంకేం చేస్తాడు, సీన్ చేయడానికి ఒప్పుకుంటాడు. కానీ ప్రస్తుతానికి ఆ డక్ ని మాత్రం పట్టుకోనని ఒక కండిషన్ ని పెడతాడు. అందరూ ఒప్పుకుంటారు. మళ్ళీ సెకండ్ సీన్ స్టార్ట్ అవుతుంది. సెకండ్ సీన్ ఏంటో కాదు, లాస్ట్ సీన్ యొక్క పార్ట్ ఎండింగ్ పార్ట్ అయి ఉంటుంది. దానికి మించి ఒక్కసారిగా తను ఆ డక్ గురించి తలుచుకుంటూ అప్పట్లో హీరోయిన్ తో పౌల్ట్రీ ఫామ్ లో ఉన్నప్పుడు ఆ డక్స్ అన్ని చేసిన ఘనకార్యం గుర్తు తెచ్చుకొని చాలా భయపడతాడు. 2 అడుగులు ముందుకు వేసి ఆ డబ్బాని ఓపెన్ చేసి లోపల ఉన్న డక్ వైపే చూస్తూ అతనికి ఏదో పవర్స్ వచ్చినట్టుగా ఫీల్ అవుతాడు. వెంటనే సీన్ కట్ అవుతుంది. చాలా పర్ఫెక్ట్ గా చేశారని చెప్పి డైరెక్టర్స్ పొగిడేస్తారు.
ఇంతటితో వీళ్ళ యొక్క మొదటి షెడ్యూల్ కంప్లీట్ అవుతుంది. వీళ్ళ నెక్స్ట్ షెడ్యూల్ ఇంకొన్ని రోజుల్లో ఉంటుంది. అప్పుడు వీళ్ళకి కాల్ చేసి చెప్తాము అని చెప్పి వీళ్ళిద్దరిని ప్రస్తుతానికి ఇక్కడి నుంచి పంపించేస్తారు. ముందు జిన్హాన్ నే పంపిస్తారు కాబట్టి జియాంగ్ సెంగ్ కి కోపం వచ్చి అదేంటి వాడు స్కూల్ స్టూడెంట్, ఓకే నేను కూడా స్కూల్ స్టూడెంట్నే కదా, మరి వాడికి ఎందుకు ఎక్కువ లీవ్స్ ఇస్తున్నారు, నాకు ఎవరేంటి అని అంటే, బాబు నీకో దన్నం, నీకు నేను ఇచ్చేదేంటి లీవ్స్, నువ్వు కావాల్సినప్పుడల్లా లీవ్స్ పెట్టిపోతూ ఉంటావు, అందుకే నీకు ఇప్పుడు నేను లీవ్ గ్రాంట్ చేయను, నీ షెడ్యూల్ ఇంకొంచెం షూట్ చేయాలి కాబట్టి నువ్వు నన్నే ఫాలో అవ్వు అని చెప్పి జియాంగ్ సెంగ్ ని డైరెక్టర్ తన వెనకాలే రమ్మని పిలుస్తాడు. ఆ నెక్స్ట్ సీన్ లో పని మనిషి క్యారెక్టర్ గా ప్లే చేసిన ఈ నలుగురు అమ్మాయిలు చాలా కోపంగా చిరాగ్గా ఉంటారు. వాళ్ళు ఎన్నో ఆశలు పెట్టుకొని కనీసం 5 సెకండ్స్ అన్న డ్రామాలో కనిపిస్తారేమో అని ఆశపడతారు. కానీ ఆ 5 సెకండ్స్ కూడా జిన్హాన్ వల్ల కుదరలేకపోతుంది. కాబట్టి మరీ ముఖ్యంగా లీలాకి చాలా కోపం వచ్చేస్తుంది. వెళ్లే ముందు అక్కడి నుంచి ఆ షూటింగ్ ప్లేస్ నుంచి వెళ్ళిపోతున్న ముందు కూడా అక్కడున్న అసిస్టెంట్ డైరెక్టర్ ని కలిసి నాకు రేపు ఏదైనా రోల్ దొరుకుతుందేమో చూడొచ్చు కదా, నా ఫేస్ అందంగా లేదా అని అడిగితే, సరే నువ్వు ఇంతలాగా ఎక్స్ట్రా కేర్ తీసుకొని నువ్వు ఒక నిజమైన యాక్టర్ అనుకుంటున్నావు కాబట్టి చెప్తున్నాను, రేపు ఒక షూటింగ్ ఉంది, షూటింగ్ యొక్క కార్డ్ ని కూడా నీకు ఇస్తాను, రేపు రా నీకు ఖచ్చితంగా ఏదో ఒక అవకాశం దొరుకుతుందని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే లీలాకి బాగా తెలుసుకోవాలని ఉంటుంది అసలు ఎందుకు జిన్హాన్ పని మనిషి క్యారెక్టర్స్ అందరినీ ఫ్రేమ్ నుంచి తప్పించేశాడని. అందుకే చెప్తాడు అసిస్టెంట్ డైరెక్టర్, అసలు జిన్హాన్ కి పని మనుషులు ఒకవేళ ఫ్రేమ్ లో ఉంటే కనుక బ్రదర్స్ యొక్క ఎమోషన్ సరిగ్గా పండదేమో అని తను ఫీల్ అయ్యాడంట. అందుకోసం మీ పని మనుషులందరినీ పక్కకు తప్పించేశాడు. డైరెక్టర్ కి కూడా ఆ పాయింట్ బాగా నచ్చింది కాబట్టి వెంటనే ఒప్పుకున్నాడు, మీ అందరికీ అందుకే ఇవాళ ఒక క్యారెక్టర్ లేకుండా పోయిందని చెప్పి అక్కడ వెళ్తున్న జిన్హాన్ని పలకరించడానికి వెళ్తాడు. జిన్హాన్కి ఇంతమంది ఇంత రెస్పెక్ట్ ఇస్తున్నారు, అతను ప్రతి మాటని అందరూ గౌరవిస్తున్నారని తెలుసుకున్న లీలాకి చాలా కోపం వస్తుంది. తనకి రాని గౌరవం వేరే వాళ్ళకి వస్తుందంటే ఎవరికన్నా కోపం వస్తుంది. మరి ముఖ్యంగా లీలా లాంటి అమ్మాయిలకి అయితే కుళ్ళు ఎక్కువ కాబట్టి ఇప్పుడు కూడా అంతలా కుళ్ళుకుంటూ ఉంటుంది. జిన్హాన్ వల్ల తనకి ఇవాళ మొదటి నష్టం జరగడంతో చాలా ఫీల్ అవుతుంది. ఆ నెక్స్ట్ సీన్ లో షార్క్ కార్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు. జిన్హాన్ వెనకాల కూర్చొని రిలాక్స్ అవుతూ ఉంటాడు. కానీ వాళ్ళ కార్ ని ఎవరో ఫాలో అవుతున్నట్టు అనిపించడంతో జిన్హాన్ కి చెప్తే ఏం పర్లేదులే, ఫాలో అయితే అవని మనల్ని మాత్రం వాళ్ళు ఏం చేయగలరు అని చెప్పి అంటాడు. అలాగే వాళ్ళిద్దరు డెస్టినేషన్ కి చేరుకుంటారు. కార్ స్టాప్ అవుతుంది. షార్క్ అయితే ఒక్కసారి కార్ చుట్టూ రౌండ్ వేసేసరికి తనకి చాలా అంటే చాలా సీక్రెట్ కెమెరాస్ ఇంకా సీక్రెట్ వాయిస్ రికార్డర్స్ లాంటివి బోల్డ్ అని దొరుకుతాయి. అవన్నీ షార్క్ చేతిలో పట్టుకొని జిన్హాన్ కి చూపిస్తే వాటన్నిటిని చూస్తూ జిన్హాన్ అదొక లాంటి ఎక్స్ప్రెషన్ పెట్టి చాలా అంటే చాలా భయపడుతున్నట్టుగా కనబడతాడు. దీనికి అతని పాస్ట్ కి ఏదో ఒక సంబంధం ఉండొచ్చని మనం ప్రస్తుతానికి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ వెంటనే షార్క్ మాటను మార్చేసి వీటన్నిటి గురించి నేను చూసుకుంటాను, నువ్వు వీటన్నిటి గురించి ఆలోచించి నీ చదువు షూటింగ్ మీద కాన్సన్ట్రేషన్ చేయకుండా మాత్రం ఆపేయద్దు, ఇలాంటి వాటన్నిటిని అసలు పట్టించుకోవద్దు, నేనున్నాను కదా అందుకే మీ మమ్మీ నన్ను అపాయింట్ చేసింది అని చెప్పి జిన్హాన్ కి కావాల్సినంత ధైర్యం చెప్పి పైకి పంపుతాడు. ఆ నెక్స్ట్ సీన్ లో హీరోయిన్ ఏం చేయాలో తెలియక మంచం మీద దొరులుతూ బోరింగ్ గా ఫీల్ అవుతూ ఉంటుంది. అదే టైం కి తనకి ఎవరి నుంచో కాల్ రావడంతో, అది కూడా నెంబర్ పడడంతో ఎవరబ్బా అని చెప్పి కాల్ లిఫ్ట్ చేసి చెవు దగ్గర పెట్టుకొని హెలో అనగానే తను షాక్ అయిపోతుంది. ఎందుకంటే కాల్ చేసింది జిన్హాన్ అయి ఉంటాడు కాబట్టి. జిన్హాన్ కాల్ చేయగానే షాక్ అయిపోయి, నువ్వు నాకెందుకు కాల్ చేసావు, ఏదైనా హెల్ప్ కావాలని అడిగితే నాకు హెల్ప్ ఏం అక్కర్లేదు, కానీ నేనే నీకోసం ఒక గిఫ్ట్ రెడీ చేశాను, అది మీ ఇంటి డోర్ దగ్గర పెట్టాను, వెంటనే వెళ్ళి చూసుకోలేదంటే ఎవరో ఒకరు ఎత్తుకుపోతారు అని చెప్పి అనడంతో, నా కోసం జిన్హాన్ గిఫ్ట్ రెడీ చేశాడా, అసలు అది ఏమై ఉంటుంది, నేను అంత ఘనకార్యం ఏం చేశాను, తను గిఫ్ట్ ఇవ్వాల్సినంత పని నేనేం గొప్పగా చేయలేదు కదా అని బాగా ఆలోచిస్తూ ఉంటుంది. ఈ సీన్ తో ఈ పార్ట్ అయితే ఎండ్ అవుతుంది. మరి మిగతా స్టోరీని నెక్స్ట్ పార్ట్ లో కంటిన్యూ చేద్దాము. ఆ పార్ట్స్ ని కూడా మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే మర్చిపోకుండా వెళ్లే ముందు దయచేసి ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ ని కూడా ఆన్ చేసుకొని ఉంచండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.